పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపరు గ్రామంలో సుమారు 20 సంవత్సరాల కిందట పాతిపెట్టిన చెట్లు పెద్ద వృక్షాలుగా తయారయ్యి 10 మందికి నీడనిచ్చే విధంగా ఎదిగాయి. ఎండకు ఎండి వానకు తడిసి 10 మందికి నీడనిస్తూ వయోవృద్ధులు, మహిళలు, యువత మా నీడలో సేద తీరుతూ మీరు వదిలే కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ప్రాణవాయువును అందిస్తున్నాయి. ఈ చెట్లు పసుపు రంగు జెండాలు కట్టిన పాపానికి పార్టీని ఆపాదించి కొంతమంది అధికార పార్టీ నాయకులపై చెట్లు తొలగిస్తామని చెప్పడంతో స్థానికులు అడ్డుకున్న రోడ్ల శంకుస్థాపనకు చెట్లు తొలగిస్తారా అంటూ ఆ గ్రామంలో నిరసన వ్యక్తమైంది. గ్రామంలో ఈ రోజున రామారావు సెంటర్లో ఉన్న చెట్లు ప్రతి కులానికి కాకుండా ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఆటో ఎక్కడానికి వచ్చిన మహిళలు కానీ వృద్ధులు కానీ కూర్చోవడం మంచి చల్లగా ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ చెట్లు జెండాలు కట్టారని, ఫ్లెక్సీలు కట్టారని ఆ చెట్లు తీసేయడానికి వచ్చారు. మేము అన్నాం, చెట్లు కాదు మీకు ఏమైనా అడ్డొస్తే కొమ్మలు తీసుకోండి, కానీ కొమ్మలు కూడా అడ్డలేవు. ఈ రోజుని చెట్లు తీస్తే ఎలా ఉంటుందంటే వ్యాసంగం వచ్చేటికి వృద్ధులు కూర్చుంటున్నారు, ఆ చేతితో వృద్ధులు కూర్చుంటున్నారు. అలాగే మనం ఆటో ఎక్కడానికి స్త్రీలు మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా సహం ఊరు ప్రత్యేకంగా ఇక్కడే వచ్చి కూర్చుంటున్నారు. దీన్ని చెట్లు చేస్తే అన్నాం, కొమ్మలు తీసుకోండి మీరు. ఇది నేను ఇదివరకే నేను సర్పంచ్ చేశాను. మా పరిపాలన కానీ మా ప్రభుత్వంలో కానీ ఏ విధమైన దౌర్జన్యం గట్రా లేవు. ఈ రోజున ఒక చెట్టు పాతాలంటే అది బతకటానికి ఇంచుమించు 20 సంవత్సరాల పైన పెడుతుంది. అది నేనే ఇవ్వాలంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చెట్టును తీసేయాలంటే ఇది న్యాయమైన కాదు. దాని గురించి మేము ఈ సంఘమే కాదు మొత్తం గ్రామస్తులు అందరూ దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు వద్దు, కావాలంటే రొబ్బలు తీసుకోండి, కానీ మేము అడుగుతున్నాం. కానీ వాళ్ళు దౌర్జన్యం దిగుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి దీనికి అందరూ సపోర్ట్ ఉండాలని కోరుచు. వైఎస్ఆర్ నాయకులు రేపొద్దున్న రోడ్డు సోమవారం మంగళవారం రోడ్డు శంకుస్థాపన చేసుకోండి. ఎందుకంటే రోడ్డు మీద చేసుకుంటారు తప్ప చెట్లు వెళ్ళి కావడం మీద దిగరు కదా.